జీవితంలో మళ్ళీ మళ్ళీ అదే తప్పు జరుగుతోందా? మార్పు ఒక నిర్ణయంతో మొదలవుతుంది. కానీ నిర్ణయం ఏమిటో మీకు తెలుసా? పశ్చాత్తాపం, రిపెంటెన్స్. ఈ శ్రమ కాలంలో మనం పశ్చాత్తాపం గురించి తెలుసుకుందాం. బైబిల్ చెబుతుంది, పశ్చాత్తాపపడుడి, దేవుని వైపు తిరుగుడి, అప్పుడు మీ పాపాలు తుడిచివేయబడును. అసలు పశ్చాత్తాపం అంటే కేవలం బాధపడటం కాదు, తప్పు చేశాను అని అనుకోవడం మాత్రమే కాదు. అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేయకుండా దశ మార్చుకోవడం. పాపం వైపు నడిచిన అడుగులను ఆపి దేవుని వైపు తిరగటం, మనస్సు మార్చుకోవటం, ఆలోచన మార్చుకోవటం, జీవితమే మార్చుకోవటం. నిజమైన పశ్చాత్తాపం సిగ్గు కాదు, అది విముక్తి. అది శిక్ష కాదు, అది కొత్త ప్రారంభం. ఈరోజు ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండండి. మీ హృదయంలో ఉన్న ఒక తప్పుని దేవుని ముందు ఒప్పుకోండి. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. ప్రభువా, నా తప్పులను నాకు చూపించు. పాపం నుండి తిరిగి నీ వైపు నడిచే ధైర్యం ఇవ్వు. నా హృదయాన్ని పూర్తిగా మార్చు. ఆమెన్.